జగన్ను విమర్శించే స్థాయి మంత్రి సవితకు లేదన్నారు మాజీ మంత్రి శంకర్ నారాయణ. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి ఉల్లికి ఉల్లిగడ్డకు తేడా తెలియదంటూ విమర్శించడం సరికాదంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు మెప్పు కోసం జగన్ను విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమంటూ మండిపడ్డారు. ఒక్క మెడికల్ కాలేజీ కూడా తెచ్చుకోలేని అసమర్థ ప్రభుత్వం అంటూ విమర్శించారు. మెడికల్ కాలేజీలను ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు శంకర్ నారాయణ. ఇవన్నీ అనుమతులు వచ్చాయి, మరి కేవలం 500 కోట్లు మరి ఈ నియోజకవర్గం కోసం మీరు తీసుకురాలేరా అని సందర్భంగా సవితమ్మని ప్రశ్నిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి సవితమ్మ, మరి మేము మా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజీని ఈరోజు ప్రైవేట్ పరం చేస్తుంటే నువ్వు ఎందుకు మాట్లాడడంలా? మీరు మరి పనులు సరిగా లేవని మీ కాంట్రాక్టరే ఇంతకుముందు మెగా ఇంజనీరింగ్ వర్క్స్ వాళ్ళు మీ ప్రభుత్వంలో మరి పోలవరం కాంట్రాక్టులు చేశారు, అనేక ప్రాజెక్టులు చేశారు వాళ్ళు, ఇప్పుడు మళ్ళీ వర్క్ చేస్తున్నారు. మరి మీరు మీ అసమర్థులకు మరి ఈ ప్రభుత్వ ఏర్పాటు చేయాల్సినటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి దీనికి ఒక కారణం. మరి సవితమ్మ గారు ఈ సందర్భంగా ఒకటి అడుగుతున్నా, ఈ మెడికల్ కాలేజీలో మీ వాటా ఎంత? ఎవరెవరికి ఎంతెంత తీసుకుంటున్నారు? ప్రైవేట్ వ్యక్తులు ఈ మెడికల్ కాలేజీలో ఎవరెవరు ఎన్ని వాటాలు తీసుకున్నారో ప్రజలకు చెప్పాలా? మరి ప్రజలపైన భారం మోపడానికే ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేస్తున్నారు. పేద ప్రజలు సంతోషంగా ఆనందంగా ఉండాలా అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. మరి ఈరోజు వైద్యపరంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఈ పేద ప్రజానీకం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు బెంగళూరుకు మరి ట్రీట్మెంట్ కోసం వైద్యం కోసం వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. మీరు ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గ కేంద్రంలో పెనుగొండ నియోజకవర్గ కేంద్రంలో మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తే తప్పుకోకుండా ఈ నియోజకవర్గ ప్రజానీకమంతా తిరగబడతారు, ఉద్యమం చేస్తారని కూడా